తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు హిందువులు చేసుకునే పండుగలు కావచ్చు, కార్యక్రమాలకు పర్మిషన్లు ఇవ్వకుండా ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాన్ పండుగ స్టార్ట్ అవుతుంది. రంజాన్ పండుగకి ప్రభుత్వ ఉద్యోగులు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గంట ముందే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చిందంటే గంట ముందే పంపించేస్తూ ఉన్నారు కదా. అంటే నేను ప్రభుత్వమే వ్యతిరేకించిన మంచిది కాదు, కానీ ప్రభుత్వం ఇద్దరు కూడా ఈక్వల్గా చూడాలి. ఆయన ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు శివాజీ మహారాజ్ కానీ ఇంకా మిగతా ఏదైనా హిందూ ఉత్సవాలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా పర్మిషన్స్ ఇవ్వాలి. ఏదైనా నీ ఆటంకం కలిగకుండా వాళ్ళని కూడా రెండు కళ్ళు ఒకటే అనుకొని ముందుకు పోవాలి. ప్రభుత్వం కూడా అది మంచి పద్ధతి అని నేను అంటున్నా. ప్రభుత్వం కూడా ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని సామరస్యంగా పరిష్కరిస్తే చాలా బాగుంటుందని నా ఒక విన్నపం. ఛత్రపతి శివాజీకి సంబంధించి ఈరోజు జయంతి కాబట్టి ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తాం? మేము ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఇప్పుడు ర్యాలీ వస్తుంది ఇక్కడ, అందరూ కూడా ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఆయన గుర్తు చేసుకుంటారు. 396 అంటే 1800 సెంచరీలో ఆయన పుట్టిండు. ఆయనకు చరిత్ర ఉంది కదా. ఈరోజు భారతదేశాన్ని ఆయన కాపాడిండు. నిజానికి ప్రోగ్రామ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ అంటే ఇక్కడ ఇది వన్ సైడ్ గవర్నమెంట్, ఒకళ్ళు చూసి బొట్లు పెట్టే రకం అనమాట. తప్పు కదా అట్లా. ఈ ఒక్క ప్రోగ్రామ్ అని కాదు, ప్రతి ప్రోగ్రామ్ కూడా వినాయక చవితి అప్పుడు ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనేది ఆటంకాలు సృష్టిస్తుంది. ముఖ్యంగా హిందువులకి ఆటంకాలు సృష్టిస్తుంటుంది. అది ఏం చెప్తాం, చెప్పని కూడా రీజన్ బాధ అనిపిస్తుంది. పరిపాలిస్తూ వాళ్ళే, మెజార్టీ% ఓట్లు వేసి గెలిపించింది కూడా వాళ్ళే. మేము మా పండుగలు చేసుకోవద్దు, దానికి రెస్ట్రిక్షన్ అనేది కరెక్ట్ కాదు కదా. మన ఇండియా ఈయన ఒక పార్టీ వ్యక్తి కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అప్పుడు పార్టీలు కూడా లేవు. అప్పుడు ప్రజల కోసం పోరాడిండు. అలా నా పూర్వీకులు ఉన్నారు, మీ పూర్వీకులు ఉన్నారు, మన తెలంగాణ అందరూ ఉన్నారు. అప్పుడు అటువంటి వ్యక్తి గురించి ఏం చెడ ప్రోగ్రామ్ కాదు కదా, మంచిది. అది ఇన్స్పిరేషన్ అది యూత్కి. అన్న మన తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మన శివాజీ మహారాజ్ జయంతి కూడా చేయడానికి ఇస్తలేరన్న. ఇట్లా పరిస్థితి వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు ముస్లిమ్స్ అందరికి కూడా ఒక గంట ముందే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రీసెంట్గా ఒకటి చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. కానీ మన హిందువులకు మాత్రం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుందామన్నా, ప్రోగ్రామ్స్ చేసుకుందామన్నా పర్మిషన్ ఇవ్వట్లేదు కదా అన్న. ఇప్పుడు కూడా మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలలో శివాజీ మహారాజ్ జయంతికి లీవ్ ఇవ్వలేరు అన్న. ఇప్పుడు రంజాన్ ఉండని, బక్రీద్ ఉండని వాళ్ళకి పర్మిషన్ ఇస్తుర్రు. కానీ ఈరోజు ఎంత పెద్ద దినం ఉంది, ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన దినం ఉంది, కానీ మనకి ఇస్తలేరు అన్న పర్మిషన్. ఇట్లా పరిస్థితి వచ్చింది. మన శ్రీరామనవమి ఉండని, హనుమాన్ జయంతి ఉండని, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉండని పర్మిషన్ ఇస్తలేరు. ఇట్లా పరిస్థితి వచ్చింది తెలంగాణలో. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ రంజాన్ పండుగకి పోస్టులు చేస్తుర్రు, రంజాన్ ముబారక్ ఇది అది. కానీ వాళ్ళకి పోస్ట్ వేయడం కూడా సిగ్గు వస్తుంది. వాళ్ళకి ఛత్రపతి శివాజీ మహారాజ్ శుభాకాంక్షలు అని పెట్టాలంటే కూడా వాళ్ళకి సిగ్గు వస్తుంది. ఎందుకన్నా వాళ్ళు హిందూ లేరా? అందరు హిందువులు ఓటేస్తే రేవంత్ రెడ్డి గెలిచిండు. ఇట్లా పరిస్థితి వచ్చింది తెలంగాణలో. నేను కోరేది ఒకటే అన్న, హిందూ ధర్మం అంటే అందరికీ, అది నవీన్ యాదవ్ ఉండని, రేవంత్ రెడ్డి ఉండని. ఇప్పుడు మా బోరాబండలో ఆయన రంజాన్ ముబారక్ అని బ్యానర్ పెట్టిండు, ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పెట్టలేడు ఆయన. ఎందుకట్లా అన్న? ఆయన ఫస్ట్ ఒక హిందూ కాదన్న. నేను కోరేది ఒకటే అన్న, హిందూ కానీ ముస్లిం కానీ అన్ని పండుగలకి పెట్టాలి. ఇప్పుడు ఆయన రంజాన్ ముబారక్ అని పెట్టిండు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉంది ఈరోజు, అది పెట్టలేడు. అది ఎంతవరకు కరెక్ట్? అట్లా ఏంటంటే తెలంగాణలో ఇట్లా పరిస్థితి వచ్చిందన్న. శివాజీ మహారాజ్ జయంతి చేయాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలంట. అరే ఆయన ఒక యోధుడు, ధర్మం కోసం పోరాడిండు. అట్లా పరిస్థితి వచ్చింది. నేను కోరేది ఒకటే అన్న, ఒక హిందువులు అందరూ ఒకటి ఈ ధర్మం కోసం పనిచేయాలి, ఆవు గౌరక్ష కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను.